అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం ఈ 3 పేర్లు వేరైనా కూడా వీటి నుంచి కలిగే బాధ మాత్రం ఒకటే. వీరి మనసులో కలిగే ఆలోచన ఘర్షణలను వేరొకరితో పంచుకోకుండా ఉండడం వలన వీరి జీవితాలని చాలామంది కోల్పోవలసి వస్తోంది. మన చిన్ననాటి రోజులే బాగుండేవి. ఆ రోజుల్లో అందరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునేవారు. అలాగే కష్టసుఖాలను పంచుకునేవారు. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని అందరూ పంచుకొని ఆ కష్టం నుండి బయటపడేసేవారు. శరీరం అలసిపోయే వరకు పనిచేసి మెదడు విశ్రాంతి తీసుకునే వరకు నిద్రపోయి ఎలాంటి ఆలోచనలు, మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవితం గడిపేవారు. ఒంటి నిండా పనిచేసి కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోయి ఆరోగ్యంగా జీవించేవారు. ఆ రోజులే చాలా బాగుండేవి. కానీ ఇప్పుడున్న జీవన విధానం ఇందుకు విభిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఒకరి కష్టాల్ని, సుఖాల్ని ఒకరితో పంచుకోవడం లేదు. వారిలో వారు మాత్రమే ఉంటున్నారు. బయటికి ఒకలాగా, వారిలో వారు ఇంకొకలాగా ప్రవర్తిస్తూ అధిక ఒత్తిడులను ఫేస్ చేస్తున్నారు. ఇందుకు వారి జీవితంలో మానసిక సంఘర్షణలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి రోజు రోజుకు మానసిక ఒత్తిడులు ఎక్కువైపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మనసులోని బాధ మనిషితో పంచుకుంటూనే పోతుందంటారు. ఒంటరిగా ఉండకుండా, ఒంటరితనంగా ఫీల్ అవ్వకుండా వారిలోని బాధలను ఇతరులతో పంచుకోవడం వలన చాలా వరకు మానసికంగా వచ్చే రుగ్మతలని తొలగించుకోవచ్చని మన నిపుణులైతే చెబుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే ఇలా పంచుకోవడం వలన హ్యాపీగా ఉండే హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి వారికి ఒంటరితనంగా ఉండే భావనను కలిగించకుండా వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. దీని వలన చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి.